బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది, కూటమి అభ్యర్థులు తీసుకుంటారు. జంపర్ కోట జగన్ కలలు నిజం చేయడానికి పాలకొండ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నాడు. కలలు నిజం చేయడానికి వస్తాను అంటున్నాడు. తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ చేశాడా, 60 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలి. అది చేయలేదు, అది నిజం చేయలేదు. మళ్ళీ ఇంకోసారి ఓట్లు కావాలంట. జంపర్ కోట మనకి 3000 ఎకరాలకి మనకు కావాలి, అది నిజం చేయలేదు. ఎంత డబ్బులు రెండింటికి కలిపితే జంపర్ కోటకి 22 కోట్లు, మనకి తోటపల్లి రిజర్వాయర్కి ఎడమ కాలువకి 192 కోట్లు. ఎంత రెండో పెట్టి కొడితే దాదాపు 220 లోపు కోట్లు. ఇది 216-17 కోట్లు. కానీ ఎవరికైతే అన్నం పెట్టి సాగునీటి అవసరాలు తీరిస్తేనే కదా మనకు ఒక అన్నం ముద్ద తినగలం. రైతు కన్నీరు తుడిస్తేనే కదా మన అన్నం ముద్ద తినగలం. తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ తవ్వితేనే కదా రైతుకి పొలాలకు నీళ్లు వెళ్తాయి. పంట పండిస్తేనే కదా మన ఆకలి తీరుద్ది. కానీ ఏం చేశాడో డబ్బులు వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రంగులు మార్చుకోవడానికి, రంగులు తీయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. 2300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. 2000 కోట్ల పైచిలుకు 2300 కోట్ల రూపాయలు అడ్డగోలుగా తగలబెట్టేసిన రంగులు మార్చడానికి. అదే దాంట్లో గనక 220 కోట్లు గనక పెట్టిండుంటే మనకి ఈ రోజున తోటపల్లి ఎడం కాలువ అయిపోయిండేది, మనకి రెండో ప్రాజెక్టు కూడా అయిపోయిండేది. మన జంపర్ కోట అయిపోయిండేది, తోటపల్లి ఎడం కాలువ అయిపోయిండేది. 220 కోట్లు మరి ఏం చేస్తున్నారు? డబ్బు విచ్చలవిడిగా ఇష్టం. మీకు ఇందాక చెప్పాను, పుస్తకంలో తారక రామారావు గారు రాసింది సిక్కోలు 6 ప్రాణాలని. దాంట్లో వెనకాల ఒక పద్యం రాశాడు, బాబు మాట్లాడేది, గెట్ అప్ స్టాండ్ అప్ ఫర్ యువర్ రైట్స్. అంటే నువ్వు పోరాడలే, పైకి లే, పోరాటం చేయి. యువతకి చెప్తా ఉన్నాను, ఇది సిక్కోలు యువత, ఉత్తరాంధ్ర యువత, అగ్ని జ్వాలలతో మండి బగ మండే యువత ఇది. లో భామిని మండలంలో 1960 దశకంలో భామిని మండలంలో ఇలాంటి వైఎస్ జగన్ లాంటి దోపిడీదారుల మీదే ఉత్తరాంధ్ర ప్రజానికం తిరగబడింది. దోపిడీ జరుగుతూ ఉంటే, దాష్టికం చేస్తా ఉంటే ఎదురు తిరగబడింది ఈ ఉత్తరాంధ్ర ప్రజానికం. జగన్ కూడా చెప్పాలి ఆ రోజులు ఎక్కువ లేవని చెప్పి. ఒకటే గుర్తుపెట్టుకోండి, సూర్యుడు నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, నా మనిషి నుంచి మనిషికి 2 గుండెల దూరం, గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం. గ్రామం సంగ్రామంగా మారటానికి ఎక్కువ సమయం పట్టదు. గ్రామం సంగ్రామంగా మారటానికి ఎక్కువ కాలం పడుతుందా? దోపిడీ చేస్తుంటే తిరగబడమా? అన్యాయం జరుగుతుంటే తిరగబడమా? తోటపల్లి రిజర్వాయర్ పూర్తి చేయకపోతే తిరగబడమా? నేను మీకు మాటిస్తున్నా, మనకి పాలకొండలో, సీతమ్మపేటలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెడీ చేసి కూడా వైద్యులను ఇవ్వలేకపోయింది. రాగానే ముందు మొదటి బాధ్యత తీసుకొని మనం అది పూర్తి చేస్తాం. దాంతోపాటు
కూటమి జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రతి కుటుంబానికి 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, ఏ జబ్బు వచ్చినా